ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో క్యూఆర్ కోడ్ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో యరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు నూతన రేషన్ కార్డులను ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్డుదారులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నూతనంగా ఈ రేషన్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఒక క్యూఆర్ కోడ్ తోటి ఈ రేషన్ కార్డులన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులుగా అందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇది ఒక నూతన అధ్యాయం. ఎప్పుడు కూడా ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటోనో లేకపోతే రాజకీయ నాయకుల ఫోటోలతోటి ఈ రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా పాస్బుక్లు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ఆ కార్డ్స్ అయితేనేమి, పాస్బుక్లు అయితే వీటన్నిటి మీద కూడా ఏ రాజకీయ నాయకుడు ఫోటోలు లేకుండా ఇదొక సంప్రదాయంగా భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాలు కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా దీన్ని ఫాలో కావాలనే ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట మార్పు అనేది అనివార్యమైపోయింది. అందుకని ఈ వ్యవస్థలో ఈ మార్పు తీసుకొని రావాలని ఈరోజు మీకు ఈ యొక్క రేషన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఇది రేషన్ స్మార్ట్ కార్డు. దీనిలో అన్ని మనం ఈ క్యూఆర్ కోడ్ కానీ కొట్టేస్తే అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఈ కార్డు మీద ప్రభుత్వం ఏ వస్తువులు ఇస్తూ ఉన్నారు, ఎంత ధరలకు ఇస్తున్నారు, క్వాలిటీ ఉందా లేదా, మనం దీని ద్వారా మనం ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ఒక మంచి టెక్నాలజీ దీంట్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ యొక్క స్మార్ట్ కార్డు విధానం అమల్లోకి రాబోతూ ఉంది. అందుకనే మనం అందరం కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య పాఠశాలలో కూడా మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్మని యొక్క నామకరణం చేసి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరిగింది. ఇలాగ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికి కూడాను మహానుభావుల యొక్క పేర్లు, అదేవిధంగా ఎటువంటి ఫోటోలు లేకుండా ఈ ప్రభుత్వ కార్యక్రమాలని మనం ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలని ఒక నూతన వరవడితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వీటన్నిటిని కూడా చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. అందుకని ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఫాలో కావాల్సిన అవసరం. అందుకని ఇంతకుముందు కూడా పెన్షన్లు మనం ఇస్తూ ఉన్నాం పేదలకి, 1వ తారీఖునే ఇస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. ఇంతకుముందు వాలంటీర్లు పంచేవాళ్ళు, పార్టీ తరఫున ఉండేవాళ్ళు పంచేవాళ్ళు. అతను ఏదైనా పొలానికి పోవాలన్నా ఒక వారం రోజులు, 10 రోజులు వెయిట్ చేసేవాళ్ళం. ఈరోజు అట్లా కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు 100% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారానే ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా ఒక మార్పు వస్తూ ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి యొక్క సేవలని మన తహసీల్దార్ గారికి, డీటీ గారికి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ గారికి, అదేవిధంగా ఇక్కడ అధ్యక్షులు మెట్టి శ్రీనివాసరెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మరి ముఖ్యంగా ఈ గ్రామ వినియోగ